రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ చర్యలను తీసుకోవడం జరిగింది. సో ఇది ఎకానమీకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ. సో ఇక్కడ మనకి కొన్ని పాలసీస్ ఉన్నాయండి. ఇప్పుడు భారతదేశంలో 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ పాలసీ అని చెప్తుంటాం. ఇంకొక పాలసీ వచ్చేసి మానిటరీ పాలసీగా మనం చెప్తూ ఉంటాం. వన్ మోర్ పాలసీ ఇస్ దట్ మానిటరీ పాలసీ అని పిలుస్తూ ఉంటాం. సో ఫిజికల్ పాలసీ అనేటువంటిది ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది అండి. సో ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా రూపొందించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిలో లైక్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, అంటే నథింగ్ బట్ రిసిప్ట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ ఫిజికల్ పాలసీలో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మానిటరీ పాలసీ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దీన్ని సెంట్రల్ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం, లేదా దీన్ని రెగ్యులేటరీ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మానిటరీ పాలసీ అనేటువంటి దాన్ని రూపొందిస్తూ ఉంటారు. మరి మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటము, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం అంట. నథింగ్ బట్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటము. నథింగ్ బట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రైజెస్ని, అర్థమైందా? నథింగ్ బట్ చెప్పాలి అంటే ప్రైజెస్ని, ధరలన్నీ కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా మానిటరీ పాలసీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా కొన్ని పాలసీలు ఉన్నాయి, లైక్ ఎక్స్పాన్షనరీ పాలసీ అని, కాంట్రాక్షనరీ పాలసీస్ అనేటువంటి ఉంటాయి. లైక్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే లైక్ ఎకానమీలోకి లేదంటే బ్యాంకింగ్ సిస్టంలోకి డబ్బులను పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్పాన్షనరీ పాలసీలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులను పంపింగ్ చేస్తూ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్లోకి, సిస్టమ్ ఆఫ్ సర్క్యులేషన్లోకి, ఎకానమిక్ సర్క్యులేషన్లోకి డబ్బులను ఇస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎందుకు ఇస్తుంది అంటే ఆ టైంలో ఏదైతే గ్రోత్ అనేటువంటి తక్కువగా ఉన్నటువంటి సందర్భాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులను బ్యాంకుల ద్వారా ప్రజలలోకి పంపింగ్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరిగిందో, ధరలు అనేటువంటి విపరీతంగా పెరిగినాయో ఆ టైంలో ప్రజలలో ఉన్నటువంటి డబ్బుని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆ డబ్బులను వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది. సో దాన్ని కాంట్రాక్షనరీ మెజర్స్ అని చెప్తూ ఉంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పాన్షనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, సో ఎక్స్పాన్షనరీ పాయింట్ ఆఫ్ అంటే ఎక్స్పాన్షనరీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచడానికి. సో ప్రజలలో కొనుగోలు శక్తిని, దాన్ని పర్చేస్ పవర్ ప్యారిటీ అంటాం. ఓకేనా? సో దాన్ని ఏమంటామండి, పబ్లిక్ పర్చేస్ పవర్ ప్యారిటీగా చెప్తాం. సో దాని కొనుగోలు శక్తిని పెంచడానికి ఇక్కడ ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సెక్యూరిటీస్ ఏవైతున్నాయో దానిని G6 అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ G6 అని అంటాం. సో G6ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా అమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా 1.5 లక్షలు, సో 1,50,000 కోట్ల రూపాయలను బ్యాంకింగ్ రంగం ద్వారా దాని ద్వారా ప్రజలలోకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది.